బంకించంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాల భాగంగా ముందుగా మనం చిత్రలేఖనం పోటీని నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా సార్ని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మరి బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఏంటంటే విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని నెలకొల్పడానికి దానికి ఉద్దేశం అనమాట. బ్రైట్ స్వచ్ఛంద సంస్థలకు ఉద్దేశం ఏంటంటే విషయం మీద అవగాహన కల్పించుకోవాలని పిల్లలకి అనే ఉద్దేశం కొద్దీ ఏవైనా జాతీయత భావాన్ని పెంపొందించడానికి కూడా ఆ స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించి ఒక్కసారి తప్పకుండా మీ తరఫున ఇక మొదటిగా మనం డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషను. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్పై బంకించంద్ర చటర్జీ జీవిత విశేషాలపై మీకు ఎస్సే రైటింగ్ ఉంటుంది. బంకించంద్ర చటర్జీ జయంతి సందర్భంగా మనకి ఇప్పుడు ఉపన్యాస పోటీ డిబేట్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. We have the great honor to give the stage. Please all of you stand up and sing the Vande Mataram. Later we will continue this program. బంకించంద్ర చటర్జీ గారి గురించి అన్ని విషయాలని ప్రముఖంగా తెలిపారని నేను భావిస్తున్నాను. అయితే మనకి స్వతంత్రోద్యమంలో మేడం చెప్పినట్టుగా ఈ యొక్క వందే మాతరం అనేటటువంటి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మిగిలినటువంటి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ ఇవన్నీ కూడా ఒక గాడిలో పడి స్వతంత్రోద్యమ సంపాదనలో కీలక భూమిక పోషించడానికి ఈ యొక్క వందే మాతరం ఉద్యమం ఒక వారధిగా తయారైందన్నమాట. అందువల్లనే మేము ప్రత్యేకంగా ప్రతి ఏటా కూడా ఇటువంటి మహనీయుల యొక్క జయంతుల్ని నిర్వహిస్తూ విద్యార్థుల్లో వారి యొక్క ఆదర్శాలను, నైతిక విలువలను, స్ఫూర్తిని నింపేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కాంపిటీషన్స్ నిర్వహిస్తూ వారి యొక్క జీవిత విశేషాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట.